హాయ్ గైస్, ఇంగ్రీడియంట్స్ చూసి రెసిపీ ఏంటో చూడాలనుకుంటున్నారా? ఓకే, లెట్స్ స్టార్ట్. ముందుగా రొటీన్ అండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటాం. ప్యాన్ బాగా వేడెక్కినాక దాంట్లో మనకి ముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేయడానికి కావాల్సినంత గీ అయితే నేను వేసుకున్నాను. సో గీ కూడా బాగా వేడైన తర్వాత ఫస్ట్ అందులో నేను జీడిపప్పు వేయించేస్తున్నాను. జీడిపప్పు వేయించడం మీ అందరికీ తెలుసు. బాగా దాన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకుంటాము. చూడండి, చక్కగా గోల్డెన్ కలర్ వచ్చింది, తీసేసాను. నెక్స్ట్ దాంట్లోనే నేను కొబ్బరి ముక్కలను కూడా వేయించుకుంటున్నాను. కొబ్బరి ముక్కలు వేయించుకునేటప్పుడు అయితే స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది గైస్. కొబ్బరి ముక్కలు కూడా సేమ్ అంతే, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవడమే. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వాటిని కూడా తీసి పక్కన పెట్టేద్దాం. చూడండి, మంచి గోల్డెన్ కలర్ అయింది. వాటిని కూడా పక్కన పెట్టేస్తున్నాను. చిట్పట్ అవుతున్నాయి కొబ్బరి ముక్కలు. నెక్స్ట్ అదే ప్యాన్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రై చేసుకుందాం. అంటే కిస్మిస్ ఇంకా బాదం పప్పు. బాదం పప్పుని చిన్నగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే తినేటప్పుడు మనకి మంచి క్రిస్పీగా తగులుతుంది. ఇవి కూడా సేమ్ గోల్డెన్ కలర్ వచ్చాయి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇప్పుడు మన రెసిపీకి కావాల్సిన మెయిన్ ఐటమ్ గోధుమ రవ్వ అండి. అదే ప్యాన్లో నేను గోధుమ రవ్వని మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. ఇది ఫ్రై చేసుకోవడం ఎందుకంటే జస్ట్ దానికి ఆ గీ టేస్ట్ అనేది బాగా తగులుతుంది. దీన్ని కూడా కాసేపు అలాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఆల్రెడీ గోల్డెన్ కలర్లోనే ఉంటుంది. నేను 1 కప్ గోధుమ రవ్వ తీసుకున్నా కదా, సో 1 కప్కి నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే గోధుమ రవ్వ ఉడకడానికి కొంచెం మనకి టైం పడుతుంది. దానికి వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉంటుంది, ఎందుకంటే బాగా ఉడకాలి రవ్వ అనేది. సో 2 కప్స్ యాడ్ చేసుకున్నా. కాసేపు దాని మీద మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇంకా నేను అదే కప్తో 1 కప్ మిల్క్ యాడ్ చేసుకున్నా. దాంట్లో మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉంచేద్దాం. నెక్స్ట్ సేమ్ కప్తో 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ అనేది యాజ్ పర్ యువర్ టేస్ట్ 1 కప్ యాడ్ చేశాను నేను. చూడండి, లాస్ట్లో అది ఎంత బాగా ఉడికిందో, స్మెల్ కూడా బాగా వస్తుంది. ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో యాడ్ చేసేస్తున్నాం. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి రెసిపీని. లాస్ట్లో ఫైనల్ టచ్గా గీ యాడ్ చేశాను. స్మెల్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.